ఇక్కడనే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు, ఆయన కూడా మాజీ మంత్రి ఉన్నాడు, కోడిగుడ్డు మాజీ మంత్రి, ఆయన కూడా అడగండి. వాళ్ళు 5 సంవత్సరాల్లో తీసుకురాలేని పరిశ్రమలు మొదటి 16 నెలల్లో మేము తీసుకొచ్చాం. అది మాకున్న చిత్తశుద్ధి. తీసుకొస్తామే కాదు, ఆ ప్రతి సంస్థ మేము గ్రౌండ్ చేస్తాం. తద్వారా యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది. ఇంతేకాకుండా ఈరోజు నేను ప్రత్యేకంగా ఈ 4 జిల్లాల కలెక్టర్లు గారిని కూడా రమ్మని కోరాను. వచ్చాము, సుమారుగా 40 నిమిషాలు మేము మీటింగ్ పెట్టుకున్నాం. అక్కడే గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ తయారు చేయాలన్నప్పుడు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, రోడ్స్ ఏంటి, ప్రభుత్వ భూములు ఎక్కడున్నాయి, అవన్నీ ఎట్లా అన్లాక్ చేయాలి, ఇది మొత్తం ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ కింద చేయాలని లక్ష్యంతో వాళ్ళందరినీ పిలిచాను, వాళ్ళకి బ్రీఫింగ్ ఇచ్చాం. మొన్న గూగుల్ది క్యాబినెట్లో క్లియర్ చేసేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఇప్పటి నుంచే మీరు ప్లాన్ చేయండి గ్రేటర్ ఎకనామిక్ రీజియన్ది, మళ్ళీ తర్వాత ట్రాఫిక్ జామ్లు వచ్చిన తర్వాత రోడ్లు వేస్తాం కాదు, ముందలే ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే రాబోయే 5 సంవత్సరాలు 5 లక్షల మంది ఒక ఐటీ రంగంలోనే ఉద్యోగాలు కల్పించాల లక్ష్యంతో మేము పనిచేస్తాం. 5 lakhs. నేను ఈరోజు స్పీచ్లో కూడా చెప్పాను. ఈరోజు విశాఖపట్నం చూస్తే 94 హైదరాబాద్ నాకు గుర్తొస్తుంది. హైదరాబాద్కి 30 సంవత్సరాలు పట్టింది ఈరోజు ఈ స్థాయికి వచ్చేదానికి. 10 సంవత్సరాల్లో మేము అదే విశాఖపట్నంలో చేసి చూపిస్తాం. అంత పెట్టుబడులు వస్తాయి, ఉద్యోగాలు కల్పిస్తాం, డైరెక్ట్ ఇండైరెక్ట్. కానీ ఇది చేయాలంటే ఒక కాంప్రహెన్సివ్ విజన్ అనేది అవసరం, కాంప్రహెన్సివ్ ప్లానింగ్ అనేది అవసరం, ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేది చాలా చాలా అవసరం. ఆ దిశగా మేము పనిచేస్తున్నాం. ప్రజలందరికీ, ఉత్తరాంధ్ర ప్రజలందరికీ ఒకటే చెప్తున్నాం, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, కానీ అభివృద్ధి వికేంద్రీకరణ నినాదంతో ఆనాడు మేము మీ ముందరికి వచ్చాం. 94% సీట్లతో మీరు గెలిపించి, ఆశీర్వదించి, దీవించి మమ్మల్ని మీరు గెలిపించారు. ఆ మ్యాండేట్ ఏదైతే మీరు మాకు ఇచ్చారో నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మా పైన ఉంది. అభివృద్ధి, సంక్షేమ 2 జోడెద్దుల బండిలాగా ముందలు తీసుకెళ్ళి అన్ని ప్రాంతాలు సమగ్ర అభివృద్ధి చేసి పెద్ద ఎత్తున మన పిల్లలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే లక్ష్యంతో మేము పనిచేస్తామని ప్రజలందరూ కూడా తెలుపుకుంటూ, ఇంకా మీడియా మిత్రులు ఏమనుకోకపోతే నేను బయలుదేరుతాను.